మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఒక దశలోనికి వచ్చి మన జీవితం ఆగిపోయిందంటే ఇక నేను ముందుకు ఎలాగెళ్ళాలి, ఈ బిడ్డలతో నేను ముందుకు ఎలా కొనసాగాలి, ఈ జీవితాన్ని నేను ఎలా కొనసాగించాలి, నా జీవితం ఇంతేనా, నా తలరాత ఇంతేనా, నాకు ఇక ఏ విధమైన ఆధారం లేదా, నా జీవితం ఇలాగే నిరాశలుగా ఉండాలా, నా జీవితము మోడుబారిన జీవితంగా ఉండాలా అని మనం అనుకుంటే, ప్రియులారా గమనించండి, మనుషులు మూసే తలుపులు కొన్నైతే దేవుడు మన కోసం తెరిచే తలుపులు అనేకములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే ఆగిపోయాడు, మోషే మృతి నొందాడు, కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క ప్రణాళిక ఆగలేదు. దేవుని సేవకుడు మారాడు కానీ దేవుని యొక్క ఆలోచన మారలేదు. మన జీవితాల్లో కూడా ఎక్కడైతే ముగింపు ఉంటుందో ప్రతి ముగింపు దగ్గర ఒక క్రొత్త ప్రారంభం ఉంటుంది. ఆమె చెప్దామా? మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలచిన ఈ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు. అందరు చెప్తామా? నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు. ఒకసారి, నీ ప్రేమకు సాటే లేదు, నీ ప్రేమకు సాటే లేదు, నీ ప్రేమకు సాటే లేదు. అందరు పాడాలి. నీ ప్రేమకు సాటే లేదు, నీ ప్రేమకు సాటే లేదు, నీ ప్రేమకు సాటే లేదు, నీ ప్రేమకు సాటే లేదు, నీ ప్రేమకు సాటే లేదు. హల్లెలూయా. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత దేవుడు మొట్టమొదటిగా యెహోషువతో మాట్లాడిన మొదటి మాట ఏంటంటే, కాబట్టి మోషే మృతి నొందాడు కాబట్టి నీవు లేచి. దేవుని యొక్క మొదటి ఆజ్ఞ, యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మోషే మృతి నొందాడు కాబట్టి నీవు లేచి. దేవుడైన యెహోవా యెహోషువతో చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే, నీవు లేచి. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను, అప్పుడు నాతో మాట్లాడనే స్వరము వింటిని. ఆత్మ లేపి నిలబెట్టినప్పుడే ఆ స్వరాన్ని వినగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మన జీవితంలో నిన్ను వాడుకోవాలంటే, నీ ద్వారా దేవుని కార్యాలు జరిగించాలంటే, నీ ద్వారా దేవుని చిత్తము భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చబడాలంటే, నువ్వు ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉంటే దేవుని కార్యాలు నీ ద్వారా చేయించుకోలేరు. హల్లెలూయా. నువ్వు లేచి నిలబడాలి. కొన్నిసార్లు మనము బాగా ప్రార్థన చేయగలుగుతాం, బాగా సన్నిధిలో పరిచర్య చేయగలుగుతాం, పాటలు పాడగలుగుతాం, కానీ కొన్నిసార్లు ప్రార్థన నడిపింపు రావట్లేదండి అని అంటారు, ప్రార్థన చేయాలనిపించట్లేదండి అని అంటారు, మందిరానికి కూడా వెళ్ళబుద్ధి కావట్లేదండి అని అంటారు, ఎందుకో దేవుని వాక్యం చదవబుద్ధి కావట్లేదండి అని అంటారు.
ఇవన్నీ దేనికి సంకేతంగా ఉన్నాయి అంటే నువ్వు ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నావు. ప్రార్థన చేయాలనిపీదు, మందిరానికి వెళ్ళాలనిపీదు, వాక్యం వినాలనిపీదు, వాక్యం చదవాలనిపీదు, కానీ స్నేహితులతో ఊర్లు వెళ్ళాలనిపించింది, స్నేహితులతో సీరియల్ చూడాలనిపించింది, స్నేహితులతో సినిమాలకు వెళ్ళాలనిపించింది, స్నేహితులతో ఎంతసేపు అయినా మాట్లాడాలనిపించింది, స్నేహితులతోనే గడపాలనిపిస్తుంది. ఇది దేనికి సంకేతం అంటే ఆత్మీయంగా పడిపోయిన స్థితి, నులివెచ్చని స్థితి, దిగజారిపోయిన స్థితి. ఇక్కడ యెహోషువ గ్రంథంలో మనం చదువుతున్న నేపథ్యం ఏంటంటే ఇక్కడ జనులు ఒక పరిస్థితిని బట్టి వాళ్ళ హృదయం నీరైపోయింది, వాళ్ళ యొక్క ప్రయాణం ఆగిపోయింది. మనల్ని నడిపించడానికి మన ముందు ఎవరు నాయకుడిగా ఉంటారనే సందిగ్ధంలో ప్రజలందరూ అక్కడ ఆగిపోయినప్పుడు దేవుడైన యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువతో మాట్లాడుచున్న మొట్టమొదటి మాట ఏంటంటే నీవు లేచి. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు పడిపోయిన స్థితిలో నుండి లేవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? సంఘములో అందరికీ తెలుసు, ఎవరి స్థితి వాళ్ళకి తెలుసు, మనం ఎలాగున్నామనేది. దేవుడు నిన్ను వాడుకోవాలి, దేవుని చేతిలో నువ్వు వాడబడాలి అంటే మొట్టమొదటిగా పడిపోయిన స్థితిలో నుండి లేవాలి. ఇశ్రాయేలీయులు భయపడుతున్నారు, కలవరముతో ఉన్నారు. భయములో నుండి లేవాలి, కలవరములో నుండి లేవాలి. హల్లెలూయా. అవిధేయత స్థితిలో నుండి లేవాలి, పాపపు స్థితిలో నుండి లేవాలి. గతకాలపు అనుభవాలను లేదా గతకాలపు బాధలను జ్ఞాపకం చేసుకోకుండా దేవుడు ఇచ్చిన పిలుపుని బట్టి, దేవుడిచ్చిన పిలుపుకు లోబడి లేచి దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడైన యెహోవా యెహోషువతో చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే నీవు లేచి. దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు లేచి చక్కగా నిలబడాలి. అంటే లేచిన తర్వాత నాయకత్వపు బాధ్యతను దేవుడైన యెహోవా యెహోషువకి ఆపాదిస్తూ ఉన్నారు. లక్షల మంది ప్రజలు యెహోషువ వెనక ఉన్నారు. అంటే లక్షల మంది ప్రజలు కొనసాగాలి అంటే దేవుడు ఎవరిని లేపుతున్నాడు? యెహోషువను లేపుతున్నాడు. హల్లెలూయా. యెహోషువ లేవగానే యెహోషువ వెనక అనేక మంది యెహోషువతో పాటు ముందుకు సాగు. సంఘములో లేదా కుటుంబములో నీవు లేవాలి. ఆమె చెప్దామా? సంఘములో నువ్వు లేచినప్పుడు నీ వెనక నీ కుటుంబము కూడా లేస్తుంది. హల్లెలూయా. సంఘములో నువ్వు లేచినప్పుడు నీ కుటుంబం లెగుస్తుంది. సమాజంలో నీవు లేచి నిలబడినప్పుడు నీ వెనక సమాజము కూడా మేల్కొల్పబడుతుంది. హల్లెలూయా. నువ్వు లేచి నువ్వు దేవుని కోసం ప్రకాశించే వ్యక్తిగా ఉన్నప్పుడు నీ ప్రాంతం ఆశీర్వదించబడుతుంది, నీ పరిసరాలు ఆశీర్వదించబడతాయి, నీ సంఘం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీవు ఆశీర్వదించబడతావు, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా కానీ కుటుంబంలో ఒక తల్లి ఉన్నారనుకోండి, ఆ తల్లి ఎలా ఉండాలంటే ఈరోజు చెప్పిన వాక్యాన్ని బట్టి ఆ వ్యక్తి పడిపోయిన స్థితిలో ఉండకూడదు, ఆ వ్యక్తి లేచే వ్యక్తిగా ఉండాలి. లేచి నిలబడి లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. దేవుని వెలుగు నీ మీద ప్రకాశించాలంటే, నువ్వు అనేక మందికి వెలుగుగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలంటే నువ్వు లేవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యెహోషువ లేస్తే యెహోషువ వెనక లక్షల మంది ప్రజలు కొనసాగడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు అందరితో మాట్లాడట్లా, యెహోషువతో మాట్లాడుతున్నాడు. నీవు లేచి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్దామా? కుటుంబంలో ఒక తల్లి సమయానికి మందిరానికి వచ్చే తల్లిగా ఉంటే బిడ్డలు కూడా ఆమె వెనక మందిరానికి వస్తారా రారా? కుటుంబంలో ఒక తల్లి ఒక వారం వచ్చి 4 వారాల తర్వాత మందిరానికి వెళ్ళే రకమైతే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు కూడా ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, కష్టం వచ్చినప్పుడు మానుకోరా? అంటే ముందుగా కుటుంబంలో ఎవరు మేల్కొనాలి అంటే కుటుంబంలో పెద్ద లేదా తండ్రి కానీ తల్లి కానీ ముందు మేల్కొనాలి, ముందు లేచి దేవుని కోసం ప్రకాశించాలి. ఈరోజు కుటుంబాల్లో సరైన ఆశీర్వాదాలు చూడకపోవడం గల కారణం ఏంటంటే హల్లెలూయా, సరైన మేల్కొల్పు సంఘాలలో లేదు, కుటుంబాలలో లేదు. దేవునికి స్తోత్రం చెప్దామా?
దేవుడు నిన్ను లేపినప్పుడు నువ్వు లేవాలి. నువ్వు మోకరించి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నీ కుటుంబంలో నిన్ను చూసి నీ బిడ్డలు కూడా ప్రార్థించేవారిగా ఉంటారు. ఉంటారా? ఉండరా? హల్లెలూయా. నువ్వు సీరియల్ చూసే వ్యక్తిగా ఉంటే నీ బిడ్డలు కూడా చెప్పండి సీరియల్ చూస్తారు. ఇప్పుడు థియేటర్స్ లేవు, అన్ని ఇళ్లలోనే, ఫోనుల్లోనే కదా. ఈరోజు చాలా కుర్చీలు ఖాళీ అయిపోతున్నాయి. నేను పోయిన వారం చెప్పాను, ఆ కుర్చీల మీద ఒక స్టిక్కర్ వేయండి. ఏమి స్టిక్కర్ వేయమన్నాను? యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. నువ్వు క్రొవ్వి బలిసి మందుడు వైతివి అనే మాట యెషూరును గురించి మాట్లాడుతూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో. ఆయనేమో ఆవు మేకల మజ్జిగను, గొర్రెలు పొట్టేళ్ల కొవ్వును, గోధుమల మెరికలను, సారవంతమైనటువంటి ఆహారాన్ని, శ్రేష్టమైన ఆహారాన్ని, ద్రాక్షారసమునిచ్చి పక్షిరాజు గూడు రేపి అల్లాడుచు తన పిల్లల్ని రెక్కల మీద మోసినట్లుగా 40 సంవత్సరాలు వారి ముందుండి నడిపిస్తే యెషూరుని ఏం చేశాడంట? దేవునిని మరిచాడంట. క్రొవ్విన వాడై కాలు జాడించాడంట. నువ్వు బలిసి మందుడు వైతివి. అసలు సెక్యులర్ లాంగ్వేజ్ అక్కడ రాయబడింది, పచ్చిగా రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా దేవుడిని మరిచేవారిగా ఉండకూడదు. ఈ కుర్చీలన్నీ ఎప్పుడు ఫుల్ అవుతానే ఉండాలి. ఆమె చెప్పండి. నేను అనుకుంటున్నాను, అది ఇంప్లిమెంట్ చేయాలని కూడా అనుకుంటున్నాను. కుర్చీల మీద వాళ్ళ పేర్లు రాస్తాను. వాళ్ళు వచ్చి ఆ కుర్చీలోనే కూర్చోవాలి. ఆ కుర్చీ ఖాళీగా ఉందంటే దేవుడు వచ్చి చూసినప్పుడు ఆ వ్యక్తి రాలేదు, ఆ వ్యక్తి ఎవరికి ఉత్తరవాది చెప్పండి? దేవునికే ఉత్తరవాది. హల్లెలూయా. సో పొర్రపాటును కూడా దేవుని సన్నిధిని మనం విడవకూడదు, దేవునికి దూరం కాకూడదు, దేవుణ్ణి మరవకూడదు. ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా, ఆరాధించే వ్యక్తిగా, మహిమపరిచే వ్యక్తిగా మీరు ఉండాలి. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియులారా గమనించండి, యెహోషువని లేవమన్నాడు. లక్షల మంది అక్కడ ఉన్నారు. దేవుడైన యెహోవా ఒకే ఒక్క వ్యక్తిని, నువ్వు లేచి ఈ జనులను తీసుకొని యోర్దాను దాటి నేను నడిపించే దేశానికి వెళ్ళమని అంటున్నాడు. ఈరోజు నీ కుటుంబము ఆశీర్వాదం వైపు నడవాలంటే నీ కుటుంబంలో నువ్వు లేచి నువ్వు ప్రకాశించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో మాట ఏంటంటే యోర్దాను దాటి వెళ్ళుడి. హల్లెలూయా. యోర్దాను దాటి వెళ్ళాలి అంటే యోర్దాను నది ఎలాగుంది అప్పుడు చెప్తారు ఎవరైనా? యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం ఎలుగెత్తి చదవండి. కోతకాలమంతయు యోర్దాను దాని గట్ల మీద పొర్లి పారును. చెప్పండి, యోర్దాను ఎలాగుందంట? పొర్లి పారుతా ఉంది. ఈ మధ్య కాలంలో మన కృష్ణానది కూడా పొర్లి పారుతా ఉంది. అప్పుడు దేవుడు అన్నారు, నువ్వు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. ఏమండి, యోర్దాను నది గట్లన్నిటి మీద పారుతుంటే దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలను తీసుకుని యోర్దాను దాటమన్నాడు. యోర్దాను ఒక అడ్డము కాదు, దేవుడు దాటమన్నప్పుడు అది ఒక అవకాశం. ఆమేన్ చెప్పండి. అర్థమైందా? యోర్దాను దాటడం అనేది యోర్దాను అడ్డం కాదు, అది ఒక అవకాశం. ఎందుకంటే దేవుడే వారితో చెప్పాడు, దేవుడే దాటమన్నాడు. ఒక అవకాశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోర్దాను నది ప్రమాదకరమైంది, కానీ దేవుడు చెప్పినప్పుడు అది ఒక మార్గం అవుతుంది. ఆమేన్ చెప్దామా? దేవుడు చెప్పినప్పుడు అది ఒక మార్గం అవుతుంది. దాని నీరు గట్లన్నీ పొర్లి పారుతా ఉన్నాయి, కానీ దేవుడు దాటమన్నాడు. అది ఒక అవకాశంగా తీసుకోవాలి. మన జీవితంలో కూడా కొన్ని యోర్దానులు, ఆటంకాలు, అవరోధాలు ఉంటూనే ఉన్నాయి. హల్లెలూయా. మన జీవితంలో యోర్దానులు, ఒకసారి మీరందరూ నా వైపు చూడాలి. కొన్ని సమస్యలు కుటుంబంలో సెటిల్ అవ్వు. ఎంత ప్రయాసపడినా, ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా, ఎంత వేడుకున్నా, మొత్తుకున్నా, ఎంత బుజ్జగించినా కానీ కొన్ని సమస్యలు సెట్ అవట్లా. అది ఒక యోర్దాను లాంటి సమస్య. హల్లెలూయా. కొన్ని కుటుంబాల్లో ఇబ్బందులు, అది వారికి యోర్దాను. కొన్ని కుటుంబాల్లో భయము,
అది వారికి యోర్దాను. నిరుత్సాహము, ఇవన్నీ సాతాను పెట్టే భయాలు. ఇవన్నీ మన ముందు ఆటంకాలుగా, అవరోధాలుగా ఉన్నాయి. కానీ దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే యోర్దానును దాటండి. దేవునికి స్తోత్రం చెప్దామా? అంటే దేవునికి లోబడితే నీ అడ్డంకులన్నీ కూడా దేవుడే తొలగిస్తాడు. బిగ్గరగిలిగెత్తి స్తోత్రం చెప్దామా? తొలగిస్తాడు. దేవునికి లోబడి యోర్దాను దాటండి అన్నప్పుడు దాటితే దేవుడు తొలగిస్తాడా, తొలగించడా? ఖచ్చితంగా తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోర్దాను దాటాలంటే ముందుగా ఏం చేయాలి? లెగవాలి, లేచి ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ముందుకు నడిపేది మన బలం కాదు, దేవుని యొక్క వాగ్దానం. ఆమేన్ చెప్దామా? ఈ సమస్యల్లో, ఈ శోధనలో, ఈ పోరాటాల్లో, ఈ ఇబ్బందుల్లో, ఈ నిందల్లో, ఈ అవమానాలలో సోలిపోయి, వాలిపోయి, నిరుత్సాహంతో దిగజారిపోయినటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని మేల్కొల్పి నిన్ను ముందుకు సాగమని దేవుడు చెప్తున్నప్పుడు నువ్వు దేవునికి విధేయత చూపితే, దేవుని మాటకి లోబడితే, నీ ముందు యోర్దాను ఉన్నా కానీ లెక్క చేయకోకుండా దేవునికి విధేయత చూపితే, ప్రియులరా, ముందుకు నడిపించేది దేవుడు. అది నీ బలము, నీ శక్తి, నీ యుక్తి కాదు, కానీ దేవుని వాగ్దానము చేత, ఆయన మాట చేత నిన్ను యోర్దాను వంటి సమస్యల నుంచి కూడా నిన్ను ముందుకు నడిపించగలడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. ప్రియులరా, గమనించండి, యోర్దాను దాటమన్నప్పుడు ప్రియులరా దేవుని మాటకే లోబడాలి. నీ ముందున్న సమస్యను నువ్వు ఓవర్కమ్ చేయాలంటే, నీ ముందున్న యోర్దాను నువ్వు దాటాలంటే ఎవరు ఉండాలంటే నీతో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఆమె చెప్పండి. నీతో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుని మాట నీ హృదయంలో ఉండాలి. దేవుని మాటకు నువ్వు విధేయత చూపించాలి. ఆమె చెప్దామా? హల్లెలూయా. దేవుడు నీతో ఉండాలి. ఎప్పుడైనా కానీ నాకు వేరుగా ఉండి మీరేమి చెప్పండి, నాకు వేరుగా ఉండి మీరేమి, దేవునికి విలువ ఇవ్వకోకుండా, దేవునికి స్థానం ఇవ్వకోకుండా, దేవుడిని లక్ష్య పెట్టుకోకుండా, దేవుని మీద మనసుంచుకోకుండా నువ్వెంత ప్రయత్నం చేసినా యోర్దానును దాటలేవు. ఈ జనులందరూ పొర్లి పారుచున్న యోర్దాను ఎలా దాటగలిగారంటే దేవుడు వారితో ఉన్నాడు. దేవుని సన్నిధి వారి మధ్య ఉన్నది. వారు దేవుని మాట విన్నారు, విధేయత చూపారు, లేచి ముందుకు సాగడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గమనించండి, యోర్దాను దాటడానికి వారితో దేవుడున్నాడు. తర్వాత వారి కూడా యాజకులు ఉన్నారు. ఆమెను చెప్దామా? ఏ సమస్య అయినా, ఏ పోరాటమైనా, ఏ యోర్దానైనా నీతో ఎవరు ఉండాలంటే నీ సేవకుడు కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఖచ్చితంగా ఇక్కడ యోర్దాను దాటడానికి దేవుడు ఎవరిని ముందు పెట్టారంటే, అదృశ్యుడైన దేవుడు తన వాక్కు ద్వారా యెహోషువతో మాట్లాడుచు ఎవరిని ముందు పెట్టాడంటే యాజకులను ముందు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? యాజకులు ముందుంటే, యాజకులు కూడా మన మధ్య మనలాంటి మనుషులే కదండి. కానీ యాజకులు మనతో ఉంటే, యాజకులు మన మధ్య ఉంటే ఎలాగా యోర్దాను రెండుగా చీలుతుంది అని అంటే, యాజకులు మందసాన్ని మోస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, అప్పుడు ఆ మందసము మోయువారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెపదు నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచాను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఎవరి పాదాలు ఆ నదికి తగిలి అంటే, పొర్లి పారుతున్నటువంటి ఆ యొక్క యోర్దాను యొక్క నీరు చూడండి, ఆ యొక్క సేవకులు మందసము మోయు యాజకుల యొక్క కాళ్ళు నీటి అంచున మునగగానే యోర్దాను ఏమైపోయింది చెప్పండి? ఏకరాశిగా నిలిసిపోయింది. దేవునికి స్తోత్రం చెప్దామా? నేను ముందే చెప్పాను, యాజకులలో ఏమీ లేదు. చెప్పండి, యాజకుల్లో మన మధ్య ఉన్న వాళ్ళే, మనతోటి వారే, మనలాంటి వారే. కానీ యాజకులు భుజాల మీద ఏముందంటే మందస్సము ఉన్నది. హల్లెలూయా. మందస్సములో వినండి, మందస్సములో ఏముంటుంది చెప్తారా? త్వరగా చెప్పాలి. మందస్సములో ఏముంటుంది? కరెక్ట్గా చెప్పాలి. ఎవరైనా ఒకళ్ళు చెప్పండి. మందస్సములో ఏముంటుంది? అహరోను చిగురించిన కర్ర, 10 ఆజ్ఞలు, ఇంకా
రైట్. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సు ఉండెను. ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను కర్రయు నిబంధన పలకలు ఉండెను. హల్లెలూయా. యాజకులు పాదాలు ఆ నీళ్లకు తగలగాల ఎందుకు ఆగిందంటే యాజకుల యొక్క భుజస్కంధముల మీద ఏముందంటే మందస్సం అన్నది. మందస్సములో ఏమున్నదంటే మన్నాగల బంగారు పాత్ర. చెప్పండి, ఇది దేనికి సాదృశ్యం? చెప్పండి, మన్నా దేనికి సాదృశ్యం? ఇశ్రాయేలీయులు దేన్ని భుజించారు? జీవాహారం ఎవరు? చెప్పండి. హల్లెలూయా. మనుష్యుడు రొట్టె వలన కాదంట, దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తారు. ఈ మన్నా చేత వాళ్ళు పోషింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది చిగురించిన అహరోను కర్ర. అది దేనికి సాదృశ్యం అంటే లేవీయుల యొక్క యాజకత్వానికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడు. హల్లెలూయా. జీవాహారం యేసుక్రీస్తు ప్రభువారే. ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారే. నిబంధన పలకలు అవి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దండెను, వాక్యమే అది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. వాళ్ళ మధ్య ఎవరున్నారు? వాళ్ళతో ఎవరున్నారంటే దేవుని సన్నిధి వారితో ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దామా? యెహోషువను ఒంటరిగా దేవుడు విడిచిపెట్టలేదు. యెహోషువతో పాటు దేవుని సన్నిధి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇక్కడ జరిగింది ఏంటంటే యెహోషువ దేవుని మాటకు విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? అలాగే మన జీవితాలలో మన ముందు యోర్దాను ఉన్నా, మన ముందు ప్రతికూల పరిస్థితులు ఉన్నా, మన ముందు ఎన్నో అవరోధాలు ఉన్నా కూడా దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. నిన్ను విడవను, ఎన్నడు ఎడబాయునని దేవుడు చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు ముందుగా దేవుడు నడిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నారు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? దేవుడు నడిచే నాయకుడిగా నీ ముందు ఉండాలి. నీ కుటుంబంలో దేవుని మాట ఉండాలి. నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలి. నీతో దేవుని యొక్క సన్నిధి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే లేచి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు లేవాలి అని చెప్తున్నాడు. ప్రతి బలహీనతలో నుండి మనము లేవాలి. లేచి చక్కగా నిలబడాలి. నువ్వు పడిపోయిన చోటే నువ్వు లేచి నిలబడాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో లేచి నిలబడినట్లయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. యెహోషువ లెగోకోకుండా కూర్చుని ఉంటే ప్రజలను నడిపిస్తాడా? నడిపించడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఈ కడవరి దినాల్లో ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మేల్కొల్పు, ప్రతి ఒక్కరు కూడా లేచి దేవుని కోసం ప్రకాశించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నామకార్థం అనే భక్తిలో నుండి లేవాలి. ఆచారం అనే భక్తిలో నుండి లేవాలి. హల్లెలూయా. సుఖాన్ని సౌఖ్యాన్ని విడిచిపెట్టాలి. సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారం మరచినావు. సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారం మరచినావు. సోమరివై నీవుండి స్వామికి ద్రోహము చేసేదవా. సోమరివై నీవుండి యేసు స్వామికి ద్రోహము చేసేదవా. లెమ్ము సోదరా చిరమ్ము సోదరి, లెమ్ము సోదరా చిరమ్ము సోదరి. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపించవా, సిలువను ధరించవా, దాని విలువను ప్రకటింపవా, వార్తను ప్రకటింపవా. హల్లెలూయా.
సోమరోళ్ళలాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మీరందరూ సండే క్రైస్తవులే, దాంట్లో నేను రాజీ పడకుండా చెప్తాను. సండే అనేసరికి కుర్చీలన్నీ నిండిపోతాయి. సండే క్రైస్తవులు. దేవుడు మండే క్రైస్తవులుగా ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సండే క్రైస్తవులుగా ఉండాలా, మండే క్రైస్తవులుగా ఉండాలా? వినపడలా అంటే సోమవారం క్రైస్తవులా? చెప్పండి. హల్లెలూయా. మీరు సండే క్రైస్తవులు కాదు, మండే క్రైస్తవులుగా ఉండాలి. ఈ మంట ఎప్పుడు ఉండాలి, ఉండాలా లేదా? అదే దేవుని కోసం నువ్వు ఒక్క పూట లేచి రాలేకపోతున్నావంటే నాకు చాలా సిగ్గేస్తుంది సంఘాన్ని గురించి చెప్పుకోవాలంటే. దేవునికి స్తోత్రం చెప్దామా? యెహోషువ ఎవరో తెలుసా? మోషే పరిచార. మోషే చేతుల మీద నీళ్లు పోసేవాడంట. అంతమంది లక్షల మందిలో దేవుడు యెహోషువను ఎందుకు పిలిచాడు తెలుసా? విధేయత, పరిచారకుడు. సెక్యులర్గా మనం చూడాలంటే ఆ యెహోషువ స్థానం ఏంటంటే జనరల్ స్థాయి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో ఉన్న స్థాయిలో జనరల్ స్థాయి. హల్లెలూయా. మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, తర్వాత జనరల్, తర్వాత చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్. జనరల్ స్థాయి. ఎందుకని పాస్టర్ గారు అంటే యెహోషువ ఎన్నో యుద్ధాలు చేశాడు. యుద్ధానికి ప్లాన్ అంతా యెహోషువదే. దేవునికి స్తోత్రం చెప్దామా? యెహోషువ కనాను దేశానికి నడిపించి భూభాగాన్ని స్వాస్యంగా పంచాడు. పెద్ద భారము యెహోషువ మీద దేవుడు పెట్టాడు. పరిచారకుడి చేతిలో గొప్ప బాధ్యతను దేవుడు అప్పగించాడు. కారణం ఏంటో తెలుసా? విధేయత, పరిచర్య, పరిచారకుడు, లోబడుట, తగ్గింపు జీవితం. నేను ఎప్పుడు చెప్తాను, చిన్న చిన్న కమిట్మెంట్స్, మనం దేవుని దగ్గర తీసుకునే చిన్న చిన్న కమిట్మెంట్స్ మనల్ని ఊహించిన స్థాయికి మనల్ని తీసుకుని వెళతాయి. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. చిన్న చిన్న కమిట్మెంట్స్, చిన్న చిన్న అవిధేయతలు మనల్ని కృపలో నుండి తొలగిస్తాయి. వింటున్నారా? చిన్న చిన్న అవిధేయతలు. సౌలు ఒక చిన్న అవిధేయత, దేవుడు చెప్పిన మాట వినలా. హల్లెలూయా. చెప్పండి. దేవుడు చెప్పిన మాట వినలా. అనుకున్నాడు సమూయేలు కదా చెప్పింది, నేను రాజుని ఆయన ప్రవక్త అనుకున్నాడు. చెప్పండి. నేను రాజుని ఆయన ప్రవక్త అనుకున్నాడు. రాజు గొప్ప, ప్రవక్త గొప్ప? మాట్లాడండి, చెప్పండి సరిగ్గా. ఎవరు గొప్ప? ప్రవక్తే గొప్ప. రాజు ఇవాళ ఉంటాడు, చార్ట్ చూడండి ప్రక్కన, ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. ప్రవక్త దేవునికి లోబడినంత వరకు ప్రవక్తను దేవుడు వాడుకుంటానే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? సౌలు అనుకున్నాడు నేను రాజుని, ఆయన ప్రవక్త అనుకున్నాడు. ప్రవక్త అంటే మన మధ్య మనతో ఉండే వ్యక్తి కాదు. ప్రవక్త అంటే దేవుని దగ్గర నుండి ఆదేశాలు తీసుకుని ప్రజల మధ్యకు వాటిని ఇంప్లిమెంట్ చేసేవాడే ప్రవక్త. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సౌలు ఏముందలే అనుకున్నాడు, అవిధేయుడుగా ఉన్నాడు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వినలా, సమూయేలు మాట వినలా. ఆయన అనుకుంటున్నాడు సమూయేలు మాట వినలా. బైబిల్ చెప్తుంది దేవుని మాటకు అవిధేయత చూపించాడు. హల్లెలూయా. నువ్వు లేవాలి, నువ్వు సంఘములో ఒక మూల స్తంభముగా ఉండాలి. నీ వంతు నువ్వు దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండాలి, నువ్వు దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా ఉండాలి. నీ వంతు నీవు దేవునిని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టి ఉంచుతాను. నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు, నీ సమర్పణ దేవుడు చూస్తాడు, నీ విధేయతను దేవుడు చూస్తాడు. హల్లెలూయా. చూడండి, జనులందరూ ఒక్క బాటలో ఉంటే యెహోషువ ఒక్కడే ఒక ఆలోచనతో, ఒక తలంపుతో ఉన్నాడు. ఈ వాగ్దాన దేశంలో ప్రియులారా గమనించండి, అనేక మంది ప్రారంభించారు ఆ ప్రయాణాన్ని, అనేక మంది ఆశలతో దర్శనంతో బయలుదేరారు. కానీ వాగ్దాన దేశంలో అందరూ ప్రవేశించలేదు. నూనె కుమారుడైన యెహోషువ, యూపెన్ను కుమారుడైన